బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లాలో సెక్యూరిటీ లోపం తీవ్రంగా కలకలం రేపుతుంది. నకిలీ ఐపీఎస్ ఎంట్రీతో తీవ్ర కలకలం రేపుతుంది. అయితే విచారణకు ఆదేశించిన హోంమంత్రి అనిత వై కేటగిరీ పద్ధతిలో ఉన్న పవన్ దగ్గరికి నకిలీ ఐపీఎస్ ఉన్నారా, ఇందులో కుట్ర కోణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతుంది. అయితే నకిలీ ఐపీఎస్ విజయనగరానికి చెందిన సూర్యప్రకాష్గా గుర్తిస్తున్నారు. పోలీసుల అదుపులో సూర్యప్రకాష్ ఉన్నారు. అయితే ఇంతకీ ఎవరి సూర్యప్రకాష్ పవన్ పర్యటనలోకి ఎందుకు వచ్చారు, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు చెప్పండి, ప్రస్తుతం మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సూర్యప్రకాష్ ఉదంతం ఇప్పుడు అటు పవన్ కళ్యాణ్ సెక్యూరిటీకి సంబంధించి పోలీసులు భద్రత కల్పిస్తున్నటువంటి భద్రతా విభాగానికి ఒక ఇది మాయన మచ్చగానే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు, వై కేటగిరీ సెక్యూరిటీ ఉంది. ఇంత సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తిని హత్య చేయడానికి లేదా కుట్రకోణం ఏమైనా ఉందా అనేది మాత్రం ఇప్పుడు అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ తను కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. నన్ను చంపడానికి కూడా వెనకాడడానికి గతంలో ఎన్నికల ప్రచారంలో కూడా కామెంట్ చేశారు. నాకు భద్రతా పరమైనటువంటి ఇబ్బందులు కూడా ఉన్నాయని కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అది ఇప్పుడు తేటతెల్లంగా కనిపిస్తున్నటువంటిది అయితే మనము స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వారం రోజుల క్రితం అటు ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి ముఖ్యంగా డోలీ మోతలు, గిరిజన బిడ్డలు, అడవి బిడ్డలకు సంబంధించినటువంటి డోలీ మోతలు కానీ వాళ్ళు రోడ్డు మీదకి రావాలన్నా, వైద్యానికి వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా, బయటికి ఎక్కడికి రావాలన్నా కూడా సరైన రోడ్డు సదుపాయం లేదు అని వాపోతున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల హామీ అయితే ఇచ్చాడు. ఆ ఎన్నికల హామీలో ముఖ్యంగా చూస్తే అటు డోలీ మోతల నుంచి బయటపడేలాగా చేస్తాము, మొత్తం అన్ని రోడ్లు వేయిస్తానని చెప్పి ఆ పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 36 కోట్ల రూపాయలతో ఈ రోడ్ల నిర్మాణానికి సంబంధించి అది పార్వతీపురం మన్యం జిల్లా, అదేవిధంగా అటు అల్లూరు సీతారామరాజు జిల్లా, ఈ రెండు జిల్లాల్లో ఉన్నటువంటి అనేక గిరిజన గ్రామాల్లో రోడ్లు నిర్మాణం కోసం పవన్ కళ్యాణ్ శంకుస్థాపనలో కొన్ని రోడ్ల ప్రారంభోత్సవాలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా చూస్తే పవన్ కళ్యాణ్కు సంబంధించి ఈ విశాఖ నుంచి సాలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి జోగ అల్సనేప్ ప్రాంతానికి అయితే వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ శంకుస్థాపన చేసినప్పుడు ఒక నకిలీ ఐపీఎస్, పేరు సూర్యప్రకాష్గా తెలుస్తుంది, ఒక నకిలీ ఐపీఎస్గా అతను ఎంట్రీ ఇవ్వడం, అక్కడ ఉన్నటువంటి పోలీసులతో పాటు హడావుడి చేయడం, పవన్ కళ్యాణ్ పర్యటనలో చాలా చొరవగా వెళ్ళడం, పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవాలు చేసినటువంటి శిలాపలకాల దగ్గర సెల్ఫీలు దిగడం, ఫోటోలు దిగడం, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా అతనితో సెల్ఫీలు, ఫోటోలు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఏ విధంగా అయితే డ్రెస్ కోడ్ను అమలు చేస్తాడో అదే విధమైనటువంటి డ్రెస్ కోడ్తో వెళ్ళడంతో అక్కడటువంటి కింది స్థాయి పోలీసు సిబ్బంది కూడా గుర్తించినటువంటి పరిస్థితిలో సహజంగా ఉన్నతాధికారులు ఎవరున్నారు ఏంటనేది కూడా చాలా ఈజీగా గుర్తుపెట్టే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్కి సంబంధించి దీన్ని గుర్తించలేకపోయినటువంటిది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ పర్యటనలో భద్రతా లోపం ఏ స్థాయిలో ఉందని అర్థం చేసుకోవచ్చు. అయితే సూర్యప్రకాష్ ఎవరు అనేది ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సూర్యప్రకాష్ నిజంగా ఐపీఎస్ అవతారంలో అందరినీ మోసం చేస్తున్నాడా, లేకపోతే పవన్ కళ్యాణ్ పర్యటనలో హల్చల్ చేసి ఏదైనా కుట్రకోణం ఉందా అనేది మాత్రం అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. సూర్యప్రకాష్ చీపురుపల్లి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, గతంలో ఆర్మీ అధికారిగా అంటే ఆర్మీలో పనిచేసినటువంటి వ్యక్తి. సహజంగా ఆర్మీలోకి 10th క్లాస్ అయిన తర్వాతే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు సోల్జర్గా వెళ్తూ ఉంటారు. సో వెళ్ళినటువంటి వాళ్ళు ఇంచుమించుగా 16 సంవత్సరాల సర్వీస్ తర్వాత వాళ్ళు రిటైర్డ్ అయ్యి వచ్చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఉంటారు, లేకపోతే వాళ్ళు పంపించేస్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ సూర్యప్రకాష్ కూడా తన సర్వీస్ పూర్తయిన తర్వాత వచ్చాడా, మధ్యలో నుంచి డిసిప్లినరీ యాక్షన్కి సంబంధించి ఏమైనా జరిగితే వచ్చాడా అనేది ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఈ కోణంలో అయితే పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సూర్యప్రకాష్ అక్కడి నుంచి ఆర్మీలో నుంచి వచ్చిన తర్వాత తన స్నేహితులకి, అదేవిధంగా తనకు కావాల్సినటువంటి బంధువులకి అందరికీ కూడా నేను ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యాను, ఎందుకంటే ఇండియన్ ఆర్మీలో ఉన్నాను కాబట్టి ఆర్మీ అధికారిని డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఉంటుంది, ఆ డైరెక్ట్ రిక్రూట్మెంట్లోనే నన్ను ఇటు ఐపీఎస్గా సెలెక్ట్ చేశారు, ప్రస్తుతం ట్రైనింగ్లో ఉన్నానని మొత్తం అందరికీ ఫోటోలు తీసుకుని ఆ నకిలీ డ్రెస్సులతోనే అందరినీ నమ్మించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే చీపురుపల్లికి సంబంధించినటువంటి డిఎస్పీని కూడా ట్రైనీ ఐపీఎస్ హోదాలో సూర్యప్రకాష్ వెళ్ళి కలిసినటువంటిది అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఏ స్థాయిలో అందరినీ మభ్యపెడుతున్నాడో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సూర్యప్రకాష్ ఇదే కాదు, గతంలో కూడా సూర్యప్రకాష్కి సంబంధించి ముఖ్యంగా చూస్తే తూనికల కొలతలో సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారిగా మొత్తం హల్చల్ చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తూనికల కొలతలో ఆఫీసర్ నుంచి ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్గా తనైతే మొత్తం తన సెటప్ అంతా మార్చుకుని
డ్రెస్ కోడ్లో అనేక మందిని కలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఇక్కడి విశాఖకి రావడం, శ్రీకాకుళం వెళ్ళడం, విజయనగరం వెళ్ళడం, ఇక్కడ నుంచి తను మళ్ళీ ఒక్కసారిగా హైదరాబాద్లోకి, తర్వాత ఢిల్లీకి వెళ్ళడం, డిఫరెంట్ ప్లేసెస్లోకి తిరగడం, అక్కడ ఉన్నతాధికారులు పోలీస్ అధికారులతో ఫొటోస్ దిగడం, ఆ ఫొటోస్ని స్నేహితులకు పంపించడం, నేను ట్రైనింగ్లో ఉన్నాను, నాకు మంచి పోస్టింగ్ ఉంది అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సూర్యప్రకాష్ పవన్ కళ్యాణ్ పర్యటనలో హల్చల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇది పెద్ద గందరగోళానికి దారి తీసినటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక సినిమా హీరో కాదు, ఎందుకంటే మొన్నటి వరకు సినిమా హీరోగా ఉన్న అటు పోలీసులు ఒకవేళ పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే 10 మంది 20 మంది ఆ సెక్యూరిటీగా ఆ క్షణానికి మాత్రం ఇచ్చి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి ఇప్పటికే వై కేటగిరీ సెక్యూరిటీ అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో సూర్యప్రకాష్ ఐపీఎస్ ఆఫీసర్గా వెళ్ళినటువంటి నేపథ్యంలో పోలీసుల డొల్లతనం, నిఘా డొల్లతనం అయితే బయటపడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి అంటే అటు విశాఖపట్నానికి సంబంధించి అదేవిధంగా విజయనగరం పోలీసులు దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసినటువంటి నేపథ్యంలో ఇది హోంమంత్రి వంగలపూడి అనిత కూడా దీని మీద సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటుగా సూర్యప్రకాష్కి సంబంధించినటువంటి మొత్తం వివరాలన్నీ సేకరించాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ సంబంధించి ఇంత డొల్లతనంగా ఉండడాన్ని సహించలేకపోతున్నాం, ఖచ్చితంగా తీవ్ర స్థాయిలో దీని పరిణామాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఇప్పుడు సూర్యప్రకాష్ పవన్ కళ్యాణ్ అంశానికి సంబంధించి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అనేక ప్రాంతాలకు వెళ్తుంటాడు, ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లోకి వచ్చారు. అటు అంటే పవన్ కళ్యాణ్ మొన్న పర్యటన చేసినటువంటి అల్లూరు జిల్లా కానీ మన్యం జిల్లా కానీ పూర్తి స్థాయిలో అటు మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలు కాకపోయినా కూడా ఇప్పటికే అటు ఛత్తీస్గఢ్ సరిహద్దు జిల్లాలకు సంబంధించి, ఒరిస్సా సరిహద్దు జిల్లాలకు సంబంధించి మావోయిస్టులకు సంబంధించినటువంటి అనేక లేఖలు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ కూడా ప్రతి 2 నెలలు 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా ఏజెన్సీ గ్రామాల్లో నేను పర్యటనలు చేస్తాను, ఆ గిరిజపుత్రులకు సంబంధించి వాళ్ళ పూర్తి స్థాయిలో వాళ్ళకి కావాల్సిన అన్నింటినీ కూడా మేము చేసి తీరుతాము, రోడ్లు నిర్మాణం చేస్తాం, అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. అంటే తొలిసారిగా పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పుడు పర్యటన చేసినటువంటి పరిస్థితి ఉంది. అదే పర్యటనలో రానున్నటువంటి నెలల్లో కూడా చేస్తే ఇదే భద్రతాపరమైనటువంటి డొల్లతనం బయటపడితే కనుక పవన్ కళ్యాణ్ ప్రాణాలకే ముప్పు ఉండే అవకాశం అయితే ఉంటుంది. దీన్ని సీరియస్గా తీసుకున్నటువంటి హోంమంత్రి వంగలపూడి అనిత మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్కి అంతటి కూడా సూత్రప్రాయంగా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక డిప్యూటీ సీఎం ఆ పర్యటనలోకి, ఎందుకంటే కామన్ పీపుల్గా సూర్యప్రకాష్ వచ్చి ఉంటే కనుక దీన్ని ఎవరూ అంత సీరియస్గా తీసుకునే అవకాశం అయితే లేదు. కానీ సూర్యప్రకాష్ ఒక ఐపీఎస్ అధికారిగా వచ్చినప్పుడు కనీసం పోలీసులు ఎందుకు దీన్ని గుర్తించలేదు అనేది ఇక్కడ ప్రశ్నగా ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సూర్యప్రకాష్ అటు ఐపీఎస్ ఆఫీసర్గా వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ భద్రతపై తీవ్రమైనటువంటి ఉల్లంఘనలు ఉన్నాయనేది తెలుస్తుంది. దీంతో పాటుగా డొల్లతనం బయటపడుతున్నటువంటి నేపథ్యంలో మరి అటు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, మరి దీన్ని గమనించినటువంటి పోలీస్ శాఖ మీద ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారని వేచి చూడాలి. సూర్యప్రకాష్ కోసం అయితే ప్రస్తుతం పోలీసులు అటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీగా సర్చ్ ఆపరేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సూర్యప్రకాష్ ఎక్కడున్నాడనేది ప్రస్తుతం అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి లేదు. అయితే ఎవరన్నా ఇలా చెప్తే చేశాడా, లేకపోతే తనంతటికి తానే అధికారిక హోదాను అనుభవించడానికి చేస్తున్నాడా, లేకపోతే ఇతర కారణాలు ఉన్నాయనేది తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే ఇప్పుడు సూర్యప్రకాష్ ఉదంతంతో పవన్ కళ్యాణ్ భద్రత మీద ఒక సందేహాలు అయితే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిత్య సో రాజు, ఈ సూర్యప్రకాష్ అసలు ట్రైనింగ్లో ఉండి అసలు పవన్ కళ్యాణ్ పర్యటనకి ఎందుకు వచ్చాడు? ఈ సూర్యప్రకాష్ ఏమంటున్నాడు? అసలు సూర్యప్రకాష్కి సంబంధించి ఐపీఎస్గా అతను ఎక్కడా సెలెక్ట్ కాలేదు. ఎందుకంటే ఐపీఎస్ ఖచ్చితంగా సివిల్స్ ఎవరైనా రాస్తే ఐపీఎస్కి ఎవరైనా సెలెక్ట్ అయినా, ఐఏఎస్కి సెలెక్ట్ అయినా, ఏఆర్ఎస్ సెలెక్ట్ అయినా కూడా ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి డేటా అనేది బయటకు వస్తుంది. ప్రతి ఎగ్జామ్స్ రాసిన ప్రతి సమయంలో కూడా ఏ ప్రాంతాలు, ఏ జిల్లాలు, ఏ గ్రామాల్లో ఐపీఎస్లు, ఐఏఎస్లు, ఐఆర్ఎస్లు సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించినటువంటి డేటా అంతా కూడా బయటికి తీస్తున్నటువంటిది. అలాంటిది ఏమీ లేదు. కానీ నేను ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యానని ఆ డ్రెస్ కోడ్తో ఒక నకిలీ అవతారం ఎత్తి మొత్తం పవన్ కళ్యాణ్ పర్యటనతో పాటుగా, ఇది ఒక పవన్ కళ్యాణ్తోనే కాదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఐపీఎస్గా అవతారం ఎత్తాడు. గతంలో అయితే తను సూర్యప్రకాష్ ముఖ్యంగా తూనికల కొలతలు ఉన్నతాధికారిగా అవతారం అయితే మొత్తం జిల్లాలో హడలెత్తించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వ్యాపారస్తులందరినీ కూడా అధికారిక హోదాతో పాటుగా అక్కడ డబ్బులు కానీ ఇతర బెదిరింపులు కానీ పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సూర్యప్రకాష్ అయితే ఇప్పటివరకు దీని మీద స్పందించడానికి లేదు. సూర్యప్రకాష్ ఎక్కడున్నాడు ఏంటనేది తెలియదు. ఎందుకంటే ఈ డొల్లతనం బయటపడింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి భద్రతాపరమైనటువంటి విషయాలు బయటపడినటువంటి నేపథ్యంలో సూర్యప్రకాష్ కోసం అయితే 3 జిల్లాలకు సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగంతో పాటుగా అటు
పార్వతీపురం మన్యం జిల్లా అదేవిధంగా ముఖ్యంగా చూస్తే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు కూడా ఆపరేటర్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ భారీగా సూర్యప్రకాష్ కోసం పోలీసులు అయితే సర్చ్ ఆపరేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి సూర్యప్రకాష్ ఎక్కడ ఉన్నాడు ఏంటనేది తెలియదు. విశాఖపట్నంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి అనుమానం ఉన్న అపార్ట్మెంట్స్లోనూ అతను ఎవరైతే స్నేహితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అడ్రస్లను వెతికే పనులు అయితే ప్రస్తుతం పోలీసులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అటు విశాఖ సిటీతో పాటుగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సూర్యప్రకాష్కి సంబంధించినటువంటి అంటే తను తరచూ వెళ్ళి వస్తున్నటువంటి ప్లేసెస్లో కూడా పోలీసులు అయితే అడ్రస్లు సేకరించే పనులు అయితే ఉన్నట్టున్నారు. అతనితో సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు అడ్రస్లు సేకరించేటటువంటి పనిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా ఖచ్చితంగా అయితే సాయంత్రంలోపు సూర్యప్రకాష్ ఎక్కడున్నాడు ఏంటనేది ఐడెంటిఫై చేయడంతో పాటుగా అతను అరెస్ట్ చేయడానికి పోలీసులు అయితే రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పటికే హోంమంత్రి స్పందించినటువంటి నేపథ్యంలో అటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రత మీద రివ్యూ చేసే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే వై కేటగిరీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి సంబంధించి భద్రత పెంచుతారా, లేకపోతే ఏదైనా పర్యటనకు వెళ్ళినప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎవరు రాకుండా ఉండేలాగా ఏర్పాట్లు చేస్తారని చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ సూర్యప్రకాష్ ఇంత ఈజీగా ఐడెంటిఫై చేయకుండా వదిలేసినటువంటి పోలీసులు డొలతనం మాత్రం బయటపడినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం అయితే అటు పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో అదేవిధంగా పవన్ కళ్యాణ్ పర్యటనల విషయంలో కూడా కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి పోలీసులు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రి ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారో మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిత్య రాజు, దీనిపై అయితే హోంమంత్రి అనిత స్పందించారు. దీనిపై మరి పవన్ కళ్యాణ్ ఏమైనా స్పందించారా? అంటే ఇది నిన్న రాత్రి నుంచి బయటపడినటువంటి నేపథ్యంలో హోంమంత్రికి ఖచ్చితంగా ఎవరు అసలు ఈ నకిలీ అధికారి ఎవరు, అసలు ఈ సూర్యప్రకాష్ ఎవరు అనేది టోటల్ డేటా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో తను ఒక నకిలీ ఐపీఎస్గా తనకు తాను ప్రకటించుకుని ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అతని గురించి పూర్తి వివరాలు సేకరించి అర్జెంటుగా అతని మీద చర్యలు తీసుకోవాలి, అరెస్ట్ చేయాలని ఇప్పటికే హోంమంత్రి వంగలపూడి అనిత అయితే దీని మీద ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో కూడా ఎక్కడ అలసత్వం వహించొద్దని పోలీసు ఉన్నతాధికారులకు అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ వై కేటగిరీ సెక్యూరిటీకి సంబంధించి పవన్ కళ్యాణ్ విషయంలో ఇప్పుడు దీన్ని రివ్యూ నిర్వహించే అవకాశం అయితే ఉంది. పవన్ కళ్యాణ్కి ఇంకా భద్రత పెంచే అవకాశం అయితే ఉంది. ఎవరైనా సరే అంటే పోలీసు ఉన్నతాధికారులతో పాటుగా పవన్ కళ్యాణ్ భద్రతను చూస్తున్నటువంటి అధికారి ఓకే చేస్తే తప్ప పవన్ కళ్యాణ్ కలవడానికి అవకాశం ఉండేది అయితే భవిష్యత్తులో కనిపించే అవకాశం అయితే లేదు. ఎందుకంటే డిప్యూటీ సీఎంగా ఎంతో పేరున్నటువంటి సినీ కథానాయకుడిగా ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ విషయంలోనే ఇంత అలసత్వం పోలీసులు వహిస్తే ఇక ముందు ఎలా ఉంటుందనేది అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ముందు నుంచి కూడా పోలీసులు గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇంకా మీమాసంలోనే ఉన్నారు, బయటపడట్లేదు. ప్రతి విషయంలోనే పవన్ కళ్యాణ్ ఇప్పటికే విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో కూడా చూసాము పవన్ కళ్యాణ్ నా దగ్గర హోంశాఖ ఉంటే కనుక ఖచ్చితంగా నేను తీసుకునే చర్యలకి ఎవరు కూడా భరించలేరు అని కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సెక్యూరిటీలోనే పోలీసులు డొల్తనం బయటపడినటువంటి నేపథ్యంలో మరి సీఎం చంద్రబాబు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారో ఏంటనేది మాత్రం వేచి చూడాలి. ఇప్పటికే హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేయడంతో పాటుగా రివ్యూ నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. నిత్య రాజు, ఈ సూర్యప్రకాష్ది ఏ ప్రాంతంగా తెలుస్తుంది? అంటే సూర్యప్రకాష్కి సంబంధించి విజయనగరం జిల్లా ఉన్నట్టు చీపురుపల్లి ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా అయితే ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే ఉంది. ప్రస్తుతం సూర్యప్రకాష్ అయితే ఆ ప్రాంతంలో కానీ ఆ జిల్లాలో కానీ ఉన్నట్లుగా అయితే ఏ విధమైనటువంటి సమాచారం లేదు. సూర్యప్రకాష్ ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నాడు. అయితే పరారీలో ఉన్నాడా, అసలు ఈ విషయం సూర్యప్రకాష్ని గుర్తించినటువంటి విషయం సూర్యప్రకాష్కి తెలుసా లేదనేది మాత్రం పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే సూర్యప్రకాష్ విశాఖపట్నంలో ఉండొచ్చు అనేది పోలీసులు అనుమానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విశాఖలో కూడా ఎక్కడికక్కడ మొత్తం అతని సన్నిహితులు ఎవరెవరైతే ఉన్నారో ఆ సన్నిహితులకు సంబంధించినటువంటి వివరాలు తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి అడ్రస్లు అయితే ట్రేస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ సన్నిహితులకు సంబంధించినటువంటి వివరాలు కనుక బయటపడితే పవన్ కళ్యాణ్ని పూర్తి స్థాయిలో ఈ సెక్యూరిటీకి దాటుకుని వెళ్ళినటువంటి సూర్యప్రకాష్ని అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం అయితే సూర్యప్రకాష్కి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రస్తుతం అయితే పోలీసులు జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా సాయంత్రంలోపు సూర్యప్రకాష్ని అరెస్ట్ చేయాలి. అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకు ఆ ట్రైనీ ఐపీఎస్గా రావాల్సి వచ్చింది, దీని వెనక ఏమైనా కుట్రకోణం ఉందనేది కూడా తేల్చే పనులు అయితే ప్రస్తుతం పోలీసులు పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిత్య రైట్ రాజు, థ్యాంక్ యూ.
సో చూస్తున్నాం కదా, పార్వతీపురం మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో భద్రతా లోపం తీవ్ర కలకలం రేపుతుంది. దీంతో ఐపీఎస్ యూనిఫామ్తో వచ్చిన సూర్యప్రకాష్ అనే వ్యక్తిని విజయనగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడిని విజయనగరం జిల్లా మూడిదం ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. కాగా గత ఏడాది ఐపీఎస్కు సెలెక్ట్ అయ్యానని స్థానికులకు చెప్పిన సూర్యప్రకాష్ ట్రైనింగ్లో ఉండి పవన్ కళ్యాణ్ పర్యటన కోసం వచ్చానని చెప్పాడు. అయితే తన సొంత కార్ ఇంటి దగ్గరే విడిచిపెట్టి వేరే కారులో విజయనగరం వచ్చి హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయత్నించాడు సూర్యప్రకాష్. విజయనగరం సరిహద్దులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే సూర్యప్రకాష్ ఎస్కేప్ అయ్యేందుకు స్థానిక అయ్యా కానిస్టేబుల్ సహకరించాడు. తన వాహనాన్ని కూడా ఆ కానిస్టేబుల్ ఇంటి దగ్గరే విడిచిపెట్టి సూర్యప్రకాష్ అతడు ఇంతకు ఐపీఎస్ అధికారా కాదా అనే వివరాలను విజయనగరం పోలీసులు సేకరిస్తున్నారు. ఇక సూర్యప్రకాష్ గతంలో పార్వతీపురం డివిజన్ తూనకలు కొలతల విభాగంలో లైసెన్స్ రిపేర్గా పనిచేశాడు. ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో భద్రతా లోపంపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. వై కేటగిరీ భద్రతలో ఉన్న పవన్ కళ్యాణ్ చుట్టూ నకిలీ ఐపీఎస్ తిరగడంపై విచారణకు ఆదేశించారు. అయితే దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. అయితే డిప్యూటీ సీఎం పర్యటనలో అసలు భద్రతా లోపం ఎలా తలెత్తిందని ఉన్నతాధికారులను హోంమంత్రి ప్రశ్నించారు. ఇది ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని కూడా ఆదేశించారు వంగలపూడి అనిత.